నమస్తే అండి. నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్, క్రోనాలజిస్ట్. చాలామంది రాజకీయ రంగంలో సక్సెస్ కావాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే రాజకీయ రంగంలో మంచి గుర్తింపు మరియు హోదా అనేవి లభిస్తాయి. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు రాజకీయ రంగం అనేది కలిసి వస్తుంది? ఈ రాజకీయ రంగంలో ఎవరు సీఎంలు, పిఎంలు అయ్యే అవకాశం ఉంటుంది? ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు రాజకీయ రంగం వైపు అడుగులు వేయవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు ఏవేవి ఉన్నాయి, తర్వాత రెండవ ప్రాధాన్యత, ఈ విధంగా మనము డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చేద్దాం. 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులని ఒకసారి మనం గమనించినట్లయితే చాలా వరకు వీళ్ళు రాజకీయ రంగంలో ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 8, 17, 26 ఈ డేట్లో పుట్టినటువంటి వ్యక్తులకి శని ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. వీళ్ళకు రాజకీయ రంగం అనేది చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అంశంగా మనము చెప్పవచ్చు. ఎగ్జాంపుల్కి కొంతమంది వ్యక్తులను ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయిన వ్యక్తులను మనము ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మొదటిగా మనకు 8, 17, 26 అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక పుట్టి ఉన్నట్లయితే వీళ్ళు రాజకీయ రంగంలో అంటే అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళు చాలా వరకు ఏంటంటే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, అదేవిధంగా ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం కూడా కల్పిస్తుంది. అంటే ఇది రాజకీయ రంగంలోకి చాలా బాగా కలిసి వచ్చేటటువంటి నెంబరు లేదా డేట్ ఆఫ్ బర్త్గా మనము చెప్పవచ్చు. అంతేకాకుండా చాలా వరకు ఊర్లలో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు సర్పంచ్గా లేదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏదో ఒక కనీసం వార్డు మెంబర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఒక రాజకీయ రంగం వైపు అడుగులు వేసే అవకాశాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యగా మనము చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే జన్మించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం కూడా జరిగింది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు రాజకీయ రంగంలో ఒక మంచి సక్సెస్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే అంటే ఈ సంఖ్యలోనే జన్మించడం అనేది జరిగింది. అంతేకాకుండా మనకు ప్రస్తుత భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే జన్మించడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎంజి రామచంద్రన్ వీళ్ళు కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్లో జన్మించి ఒక మంచి పొజిషన్కి వెళ్ళడము, ఒక ముఖ్యమంత్రిగా చేసేటటువంటి పరిస్థితి అనేది రావడం అనేది జరిగింది. అంతేకాకుండా మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినా కూడా ఈ డేట్లోనే ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఈ 8, 17, 26 తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులకు రాజకీయ రంగం అనేది చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అంటే మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు రాజకీయ రంగానికి పనికి వచ్చే డేట్ ఆఫ్ బర్త్గా వీళ్ళను చెప్పవచ్చు. అంతేకాకుండా మనకు ఎల్కే అద్వానీ గారు కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు. వీళ్ళు కూడా ఏంటంటే రాజకీయ రంగంలో ఒక మంచి సక్సెస్ను చూసినటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనము చెప్పుకునే డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 1, 10, 19, 28 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు కూడా రాజకీయ రంగం అనేది చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులకు అధిపతి గ్రహం రవి అంటే మనకు రాజు
ఒక కింగ్ నెంబర్ అని మనం చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఒక పొజిషన్, అంటే వీళ్ళు ఉన్నటువంటి రంగంలో నెంబర్ 1 పొజిషన్ని కోరుకునేటటువంటి వ్యక్తులుగా వీళ్ళను చెప్పవచ్చు. అంతేకాకుండా వీళ్ళకు రాజకీయ రంగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయిన వ్యక్తులను ఒకసారి మనం గమనించినట్లయితే 1, 10, 19, 28 దీంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి సక్సెస్ అయినటువంటి వ్యక్తుల పేర్లను కనుక మనం గమనించినట్లయితే ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధానమంత్రి. నెక్స్ట్ ఎన్టీ రామారావు. పివి నరసింహారావు. అఖిలేష్ యాదవ్. వెంకయ్య నాయుడు. వీళ్ళే కాకుండా ఇంకా మనకు నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ప్రతిభా పాటిల్ కావచ్చు, అరుణ్ జైట్లీ కావచ్చు, ఎస్ఎం కృష్ణ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇలా చాలామంది కూడా ఏంటంటే ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టి వీళ్ళు కూడా రాజకీయాలను శాసిస్తున్నారు అని మనము చెప్పవచ్చు. వీళ్ళే కాకుండా ఇంకా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులు రాజకీయాలను శాసిస్తున్నారు, వీళ్ళకు రాజకీయ రంగం అనేది కలిసి వస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఆప్షన్లో మనకు 4, 13, 22, 31 ఇది రాహు గ్రహానికి సంబంధించినటువంటి నెంబరు. అంటే రాహు అనేవాడు ఆకస్మిక రాజకీయ యోగాలను ఇచ్చేటటువంటి గ్రహంగా మనం చెప్పవచ్చు. ఉన్నట్టుండి అనుకోకుండా ఆకస్మికంగా ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి పదవులు లేదా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి పదవులు అనేది వీళ్ళు పొందే అవకాశం అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు ఉంటుంది. అంటే వీళ్ళు ఒకవేళ రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, వీళ్ళు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న ఒక పార్టీలో ఒక వ్యక్తిగా ఉన్నా కూడా ఏంటంటే వీళ్ళని ఈ గ్రహం అనేది ఉన్నట్టుండి ఒక టాప్ పొజిషన్కి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి కొంతమంది ప్రముఖులను మనము గమనించినట్లయితే మర్రి చెన్నారెడ్డి గారు, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా నెక్స్ట్ కొణిజేటి రోషయ్య. నెక్స్ట్ దాసరి నారాయణరావు. నెక్స్ట్ బరాక్ ఒబామా 4, 13, 22, 31 తేదీలలో పుట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులను కనుక మనం పరిశీలించినట్లయితే మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కొణిజేటి రోషయ్య గారు కావచ్చు, అదేవిధంగా దాసరి నారాయణరావు గారు, అదేవిధంగా బరాక్ ఒబామా, నెక్స్ట్ అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఏంటంటే ఈ 4, 13, 22, 31 తేదీలో పుట్టి వీళ్ళు రాజకీయ రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులుగా వీళ్ళు అని చెప్పవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే ఉన్నట్టుండి ఒక మంచి పదవులు వచ్చే అవకాశం, ఒక టాప్ పొజిషన్లో ఉన్నటువంటి పదవులు అనేది వీళ్ళు వరించే అవకాశం ఉంటుంది. మన ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఒకేసారి ఆకస్మికంగా అవ్వటం అనేది జరిగింది. అంతేకాకుండా కొణిజేటి రోషయ్య గారు కూడా ఆకస్మికంగానే ఒక ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం జరిగింది. అట్లాగే మనకు గవర్నర్గా చేసినటువంటి నరసింహన్ గారు కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టడం అనేది జరిగింది. అంటే వీళ్ళకి ఏంటంటే ఆకస్మికంగా ఉన్నట్టుండి ఏంటంటే ఒక రాజకీయంలో ఒక మంచి పదవులు వచ్చే అవకాశం అనేది ఇటువంటి వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇందులో కూడా ఉన్నట్లయితే మీరు రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోతున్నారంటే ఒకసారి మీ యొక్క నేమ్ నెంబర్ని కూడా చెక్ చేసుకున్నట్లయితే మీరు కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది.